కెనడా అమెరికాల మధ్య కొత్త చిచ్చు రేగుతోంది. అమెరికాకి విద్యుత్ సప్లై కెనడా నుంచి కొంత జరుగుతుంది. దాన్ని ఆపేస్తామని కెనడా ప్రకటించింది. అసలు కెనడా నుంచి మనం కరెంట్ తీసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి శతాబ్దపు చరిత్ర కలిగినటువంటి అమెరికా ఈ కర్మ ఏంటి? ఎవడా పాలకులు? ఇంతకుముందు ఈ దరిద్రం ఏంటి అన్నటువంటిది ప్రకటించాడు ట్రంప్. నో ప్రాబ్లం అన్నాడు. అదే సందర్భంలో కెనడా నుంచి స్టీల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడికి వెళ్తూ ఉంటుంది మన అమెరికాకి. ఇదివరకు 20% పన్ను వేసాడు కదా, ఇప్పుడు ఏకంగా 50% పన్ను వేసాడు. తద్వారా ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేండంటే అన్న సందర్భంలో చాచి 2 చెంపదెబ్బలు కొడతా ఉన్నాడు. కెనడా ప్రతీకారం చేస్తానే ఉంది, ప్రయత్నం చేస్తూనే ఉంది. వీళ్ళిద్దరి మధ్యన సంబంధాలు బాగుపడతాయా అంటే డౌటే. అయితే కెనడా ప్రధానమంత్రి అన్నట్టుగా ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి కూడా మేము అమెరికాలో ఏమి కెనడాని చేర్చబోము అన్నటువంటిది ప్రకటిస్తున్నాడు. మరి దాన్ని తట్టుకోగలిగిన స్థాయిలో నిలబడతదా కెనడా? చూడాలి.